యూపీఏ హయాంలో జరిగిన బొగ్గు క్షేత్రాల అక్రమ కేటాయింపు కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ నేత నవీన్ జిందాల్, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు సహా మరో 13 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. నిందితులు కుట్ర చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న న్యాయస్థానం వేర్వేరు సెక్షన్ల కింద అభియోగాలు మోపి విచారించాలని సూచించింది. జార్ఖండ్లోని అమరకొండ ముర్గదంగల్ బొగ్గు క్షేత్రం కేటాయింపులో అక్రమాలకు సంబంధించిన కేసులో ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, కేంద్ర బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్సి గుప్తా సహా మొత్తం 13 మందిపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది. నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టంలోని వేర్వేరు సెక్షన్ల కింద నిందితులపై అభియోగాలు మోపాలని సూచించింది. 2008లో అమరకొండ బొగ్గు క్షేత్రాన్ని జిందాల్ స్టీల్, గగన్ స్పాంజ్ ఐరన్ సంస్థలకు కేటాయించడంలో అక్రమాలు జరిగాయని 2012లో కాగ్ తన నివేదికలో ఆరోపించింది. ఈ వ్యవహారంపై విస్తృత దర్యాప్తు చేసిన సీబీఐ గతేడాది ఏప్రిల్లో అభియోగ పత్రం దాఖలు చేసింది. అందులో జిందాల్, దాసరి, హెచ్సి గుప్తా సహా మరో 6గురిని నిందితులుగా పేర్కొంది. జిందాల్ స్టీల్, గగన్ స్పాంజ్ ఐరన్, జిందాల్ రియాల్టీ, న్యూఢిల్లీ ఎక్సిమ్ సంస్థలతో పాటు హైదరాబాద్కు చెందిన సౌభాగ్య మీడియా సంస్థకు బొగ్గు క్షేత్రం కేటాయింపులో అక్రమాలతో సంబంధం ఉందని సీబీఐ తన అభియోగ పత్రంలో పేర్కొంది. ఈ వ్యవహారంలో నవీన్ జిందాల్, అప్పటి బొగ్గు శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావు క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఆరోపించింది. జిందాల్ రియాల్టీ సంస్థ దాసరికి చెందిన సౌభాగ్య మీడియా లిమిటెడ్లో 2,25,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిందని అభియోగ పత్రంలో పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన అభియోగ పత్రంపై ఢిల్లీ న్యాయస్థానం విచారణ జరిపింది. ఆరోపణల్ని ఖండించిన నిందితులు కుట్ర జరిగిందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, ఈ కేసు నుంచి తమకు ఊరట కలిగించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు. అయితే అక్రమాలు జరిగాయని చెప్పేందుకు సరిపడా ఆధారాలున్నాయన్న సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. జిందాల్కు చెందిన 2 సంస్థలకు బొగ్గు క్షేత్రం దక్కేలా చూసేందుకు నిందితులంతా కుట్ర పన్నారనేందుకు ప్రాథమిక సాక్ష్యాలున్నాయని సీబీఐ కోర్టు వ్యాఖ్యానించింది. జిందాల్, దాసరి, మధు కోడా, హెచ్సి గుప్తా సహా ఇతర నిందితులపై మే 11న అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది.